తీయగా చల్లగా. హాయ్ హలో అందరికీ నమస్కారం. పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సీజన్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి సెమీఫైనల్స్ ఫైనల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హలో చెప్పేద్దాము. చంద్రబోస్ గారు నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్. కీరవాణి గారు నమస్కారం సార్. సుంతా మ్యామ్ నమస్కారం. అలాగే మా వాద్య బృందానికి గట్టిగా and last but not the least the semi-finalists of the Silver Jubilee season. ఇవాల్టి ఈ సెమీఫైనల్స్ ఫైనల్ రౌండ్లో we are going to celebrate one of the beautiful music directors శ్రీ మణి శర్మ గారు. వారి పాటలు ఎంపిక చేసుకొని ఈ చిన్నారులు ప్రజెంట్ చేయబోతున్నారు. ఫైనల్స్లో అద్భుతంగా స్కోర్ చేసి మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. అలాగే రెండో స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. కీరవాణి గారి గిఫ్ట్ 1 lakh ఫర్ ద థర్డ్ ప్లేస్ కంటెస్టెంట్. ఫోర్త్ ప్లేస్ కంటెస్టెంట్కి కీరవాణి గారి సంగీతంలో పాడే అవకాశం. అండ్ ఫిఫ్త్ ప్లేస్ కంటెస్టెంట్కి కీరవాణి గారి బృందంలో ఒక భాగంగా ప్రయాణించే ఒక అవకాశం వాళ్ళకి కలుగుతుంది. సో ఇవాళ ఆ ఫిఫ్త్ ప్లేస్ ఎవరిది అన్నది ఇవాళ అనౌన్స్మెంట్ తెలిసిపోతుంది. కీరవాణి గారి బృందంలో ఎవరు భాగంగా ఉండబోతున్నారు అన్నది ఇవాళ తెలిసిపోతుంది. సో మీ అందరికీ ఇంకొకసారి ఆల్ ది బెస్ట్. ఇకపోతే ఇవాల్టి ఈ మణి శర్మ సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ నాతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు నచ్చిన మణి శర్మ గారితో నేను పాడిన ఒక పాట ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. విష్ మీ లక్, ఆల్ ది బెస్ట్ టు యూ. ఏమంటారో నాకు నీకున్న ఇదిని, ఏమంటారో నువ్వు నేనైనా అదిని, ఏమంటారో మారిపోతున్న కథని, ఏమంటారో జరిపోతున్న మతిని, చూసే పెదవిని మాట్లాడే కనులని, నవ్వే నడకని కనిపించే శ్వాసని, ఇచ్చి పుచ్చుకున్న మనసుని ఇదాదాయదా విధా మరి ఏమంటారో నాకు నీకున్న ఇదిని, ఏమంటారో నువ్వు నేనైనా అదిని, ఏమంటారో మారిపోతున్న కథని, ఏమంటారో జారిపోతున్న మతిని.
ఎదురుగా వెలుగుతున్న నీడని, బెదురుగా కలుగుతున్న హాయిని, తనువున తొణుకుతున్న చురుకుని, మనసున ముసురుకున్న చెమటని, ఇష్ట కష్టాలని ఇప్పుడేమంటారు, ఈ మోహమాటాలని మరి ఏమంటారు, స్వల్ప భారాలని ఇప్పుడేమంటారు, సమీప దూరాలని అసలేమంటారు, జారే నింగిని దొరలాంటి దొంగని, పాడే కొంగుని పరిమళించే రంగుని, పొంగుతున్న సుధా గంగని, ఇదాదే ఇదా మరి ఏమంటారో, మారిపోతున్న కథని ఏమంటారో, జారిపోతున్న మతిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇకపోతే మణి శర్మ గారి సూపర్ హిట్ సాంగ్స్ వినేద్దాము. ఇవాల్టి ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి డి శ్రీనివాస్. గోవింద బోలో హరి గోపాల బోలో, గోవింద బోలో హరి గోపాల బోలో, రాధా రమణ హరి గోపాల బోలో, రాధా రమణ హరి గోపాల బోలో. రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమ్మా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. తక్కదిమి తక్కజేడు తక్కజేడు తక్కదిమి తక్కజేడు తిరుగుతాం. చార్మినార్ చాటు కథకి తెలియది నిత్య కలహం, భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతి భాగ్యనగరం. ఏ మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెడిపేరు, ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర పద 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 పదమడి. హరే రామ హరే కృష్ణ చెప్పిస్తూ కూర్చుంటామా, కృష్ణ రామ చెప్పిందేంటో గుర్తించాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. గోవింద బోలో హరి గోపాల బోలో, రాధా రమణ హరి గోపాల బోలో. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే హరే सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం ఆటనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవర్ నీ విజయదశమి రావాలంటే చెడును జయించర పద 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 పదమని హరే కృష్ణ జపిస్తూ కూర్చుంటామా కృష్ణ రామ చెప్పిందేటో గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా గోవింద బోలో హరి గోపాల్ బోలో రాధా రమణ హరి గోపాల్ బోలో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా తక చెడు తక చెడు తగదా గోవింద బోలో హరి గోపాల్ బోలో రాధా రమణ హరి గోపాల్ బోలో Judges, over to you. శ్రీనివాస్ నిజంగా టెన్షన్ పడ్డావా? లేదు ఫస్ట్ భయపడ్డాను మేడం, అది స్టార్ట్ అయిన తర్వాత భయపడలేదు. అదే అడిగా. ఓకే, మొత్తం పోయిన తర్వాత అవును మాకు ఏమున్నా సరే మూడ్ స్వింగ్స్ కానీ యూనో ఏదైనా సరే సెట్ రైట్ చేసి పారేసావు తెలుసా నీ పర్ఫార్మెన్స్ తో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎంత బాగా పాడావో, అమేజింగ్ పర్ఫార్మెన్స్. యూజువలీ శంకర్ మహాదేవన్ గారి పంచ్ కానీ దలేర్ మెహందీ గారి పంచ్ కానీ ఈక్వల్గా యూనో అట్లీస్ట్ దానికి మ్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. వాళ్ళు అలా పుట్టేశారు అంతే, అద్భుతమైన గొంతుతో, అంత పవర్తో. బట్ యూనో వాట్, ఇది ఒరిజినల్గా ఎవరు పాడారు అన్న ఆలోచన రాకుండా ఒక సింగర్ ఇంప్రెస్ చేశారు అంటే పాడి, దట్స్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. దట్స్ వాట్ యూ జస్ట్ డిడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతమైన సంగీత దర్శకులు మణిశర్మ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోజర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సీరియస్లీ ఆయన చాలా సంతోషిస్తారు ఈ పర్ఫార్మెన్స్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎపిసోడ్కి ఉత్సాహాన్ని తెప్పించేంత గొప్ప ప్రదర్శన ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ధర్మి శెట్టి సార్ బ్రహ్మాండంగా పాడావా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా పాడటంలో నాకు 2 విషయాలు తెలిసాయి. పాట పైన నీకున్న ప్రేమ ఒకటి కనబడింది, రెండవది పాడటంలో నీకున్న ధీమా కూడా కనబడింది. చాలా బాగా పాడావు. ప్రతిసారి తెలుపమా అని అంటే చరణం తర్వాత కానీ పల్లవి తర్వాత కానీ ఓన్లీ తెలుపమా అన్న తర్వాత నువ్వు లేచి ఒక కాలు పైకెత్తి ఇలా చూపిస్తున్నా చూసావా, అంటే ఏదో ఒక సాధించానన్న ఒక ధీమా అయితే చాలా చాలా అణువణువున కనిపించింది. చాలా బాగుంది. మామూలుగా చరణాలలో శాస్త్రి గారు రాసిన మాటలు ఎంత విలువైన మాటలు, ఎంత అరుదైన మాటలు అంటే వేదవాక్కు లాంటి మాటలు ఉన్నాయి ఇందులో. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం ఆటనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం అని. ఆటనే మాటకు అర్థం అంటే నిన్ను నువ్వే గెలవాలి. విజయం అంటే అర్థం ఏంటి? నిన్నటి నీకంటే నేటి నువ్వు మెరుగ్గా ఉండడమే నిజ విజయం. అలాంటి మాట, అద్భుతమైన మాట, వేదవాక్కు లాంటి మాట రాశారు. ప్రతి పాటలో ప్రతి సన్నివేశంలో ప్రతి సందర్భంలో ఏదో ఒక విలువైన మాట రాస్తూనే ఉంటారు శాస్త్రి గారికి. మనం అందరం అభినందనలు తెలియచేయాలి. చాలా బాగా పాడావు. మణిశర్మ గారు అత్యద్భుతమైన స్వర రచన ఇది. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించావు, అంతే. థ్యాంక్ యూ సార్. ధర్మి శెట్టి చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మొత్తం పాట అంతా ఒక ఎత్తు అయితే హై పిచ్లో తెలుపమా అన్నది నీట్గా టెన్షన్ లేకుండా అది క్లియర్గా నోట్ టచ్ చేసావు, అది బాగుంది. అక్కడికి వచ్చేసరికి ఎంతో కొంత టెన్షన్ వస్తుంది. నీట్గా పాడావు. కాకపోతే ఈ
సంచిక మణిశర్మ గారి పాటలు మనం పాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న సమకాలీన సంగీత దర్శకులు నాతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉన్నది, నాకు ఎక్కువ ర్యాపో, నా కాంటెంపరీ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎక్కువ ఆయనతోనే ఉంది నాకు. కాబట్టి మేము పంచుకున్న మా యాత్రలో మేము పంచుకున్న విశేషాలు కొన్ని పాటకి మధ్యలో చెప్తూ ఉంటాను. నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా బిజీ అవుతున్న రోజుల్లో నాకంటూ ఒక బ్యాచ్ లేదు. ప్రతి వాళ్ళకి ఒక పర్మనెంట్ బ్యాచ్ ఉంటుంది. ఇళయరాజా గారికి ఉండేది, అప్పుడు చక్రవర్తి గారికి, అందరికీ వాళ్ళ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అంటే ఎక్కువ సినిమాలు చేసే వాళ్ళని ఫ్యాక్టరీ అంటారు. ఇళయరాజా గారి ఫ్యాక్టరీలో కొంతమంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడే పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫీసులో మార్నింగ్ వెళ్ళటం, రాత్రి వరకు ఉండడం, వచ్చేయడం, వేరే చోటకి వెళ్ళే పని లేదు. ఎందుకంటే వెళ్ళడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. 365 days ఉంటుంది వర్క్. అలాంటి పరిస్థితులు నేను అప్పుడప్పుడే కొంచెం వస్తున్న టైంలో ఫ్రీలాన్సర్స్ కీబోర్డ్ ప్లేయర్లని, వాళ్ళు అప్పుడు ప్రోగ్రామర్లు కాదు, వాళ్ళు ప్రోగ్రామర్లు ఏంటంటే ఇప్పుడు అన్నీ ఎక్కించి ఒకటొకటి ఎక్కించి చేయడం, అలా కాదు. జస్ట్ వాళ్ళకి ఇచ్చిన పోర్షన్ వాళ్ళు మాన్యువల్గా వాయించేయాలి రికార్డింగ్లో. సో అప్పుడు దే ఆర్ ఓన్లీ కీబోర్డ్ ప్లేయర్స్. ఫస్ట్ జైపాల్ అని ఒక అబ్బాయి వచ్చాడు, భరణి, ప్రస్తుతం భరణి ఇళయరాజా గారి దగ్గర ఉంటున్నాడు, పెద్ద ఆయన అయిపోయాడు, చాలా చిన్న కుర్రాడు, అతను వచ్చాడు. ఇలా రకరకాల వాళ్ళు వస్తూ ఉండగా ఒక ప్లేయర్తో అండర్స్టాండింగ్ పెట్టుకుని జర్నీ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అయ్యి, అంతకుముందరే మణిశర్మతో నాకు ఆయనతో పరిచయం ఉంది. ఎందుకంటే మా నాన్నగారు ప్రొడ్యూస్ చేసిన సినిమాకి శర్మ గారు, అంటే వాళ్ళ నాన్నగారు కండక్ట్ చేశారు, నేను నా రికార్డింగ్లో. దానికి కీబోర్డ్ వాయించింది మణిశర్మ గారే. వాళ్ళ అన్నయ్య గారు సూరి అని ఉంటాం, సూరి గిటారిస్టు. మణిశర్మ గారికి ఎప్పుడంటే 1982 May 13న శారదా స్టూడియోలో రికార్డింగ్, అప్పుడు మాకు పరిచయం. ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత నాకు అఫీషియల్గా రామోజీరావు గారు ఛాన్స్ ఇచ్చినప్పుడు మనసు మమత అనే సినిమాకి ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ వాయించింది ఆయనే, మణిశర్మ గారే. సో అప్పుడు వాయించిన తర్వాత మనసు మమత రికార్డింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం. శర్మ గారి ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి ఒక విషయం మాట్లాడాలి, రెగ్యులర్గా రావచ్చు కదా నా దగ్గరికి, ఇంకే నేను ఎవరిని పిలవను, ఒక పర్మనెంట్గా ఒక బ్యాచ్ లాగా ఫార్మ్ అవుదాం అంటే వస్తా అన్నాడు. వస్తాను. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి ఏంటంటే పర్మనెంట్గా ఒక 1990 నుంచి 93 వరకు 4 సంవత్సరాలు వరుసగా నా దగ్గరే, ఎవ్రీడే 4 సంవత్సరాలు ఇంటూ 365 days కంప్లీట్గా మా జర్నీ ఎలా మొదలైంది. ఆ తర్వాత ఏమైంది అన్నది నెక్స్ట్ సాంగ్ తర్వాత చెప్పు. చాలా చక్కగా పాడావు, అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి కార్తికేయ. బహుశా ఓ చంచలా ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా అయినా కావచ్చులే, ఒకటైపోవచ్చులే, ఇలాపై ఆకాశమే ఇకపై వాలచ్చులే, ఏ దూరమైనా చేరువై. బహుశా ఓ చంచలా ఎగిరే రాయించలా తగిలేలే మంచులా చూపులో చూపుగా కను పాపల్లో నిదురించి కలదాటింది
తొలి ప్రేమ తొలి చూపుల్లో చిగురించి మనసిమ్మంది మన ప్రేమ కలగన్నాను కవినైనాను నిన్ను చూసాకే నిజమైనాను తెరతీసి బహుశాయమని పిలిచిందారమ్మని ఒకటైతే కమ్మని పల్లవే పాటగా నాదిలే ధీరే ధీరే నాదిలే ధీరే ధీరే తొందిలే ధీరే ధీరే నాదిలే ధీరే ధీరే తొందిలే ధీరే నాదిలే ధీరే ధీరే తొందిలే ధీరే ధీరే నాదిలే ధీరే ధీరే తొందిలే ధీరే నాదిలే తొందిలే నాదిలే తొందిలే నాదిలే నాదిలే తొందిలే నాదిలే తొందిలే నాదిలే నాదిలే తొందిలే నాదిలే తొందిలే నాదిలే తారదిరేనా హలలై రేగే అనురాగం అడిగిందేమో ఒడి చాటు ఎప్పుడు ఏదో అనుబంధం తెలిసిందేమో ఒక మాటు మధుమాసాలే మన కోసాలై ఇటురాని మన ప్రాణాలే శతమానాలై జతకాని తొలిగా చూసానులే చెలిగా మారానులే కలలే కన్నానులే కలిసే ఉన్నానులే నా నీవులోనే నేనుగా బహుశా ఓ చెంచలా ఎగిరే రాగించలా తగిలేలే మంచులా చూపులో చూపుగా Can I hug you? Sure, ma'am. Please come. బహుశా ఓ చెంచలా You are something. Thank you, ma'am. Thank you so much. కార్తికేయ Yeah, I don't know. You're not Karthikeya. I am not Sunita. Something happened here. అంటే ఐడెంటిటీ కూడా మర్చిపోయేంత ఒక తాదాత్మ్యమైనటువంటి ఒక స్టేట్కి తీసుకెళ్ళావు నేను ఈ గానంతో. Thank you so much. అసలే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే ప్రాణం నాకు ఈ పాట. సో అలాంటిది ఇంత బాగా పాడేసరికి ఎంత ఎంత అద్భుతంగా చేశారు మణి సార్. ఇంత అద్భుతమైన పదరచన వెడ్డూరి సుందరరామూర్తి గారు. వెరసి సినిమా హిట్ ఫ్లాప్కి సంబంధం లేదు ఒక మంచి పాటకి. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. I don't know. Thank you. Thank you, ma'am. Thank you so much. ధన్యవాదాలు. కార్తికేయ నమస్కారం సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నావు, ఇక్కడ వరకు వచ్చావు. మనస్ఫూర్తిగా అభినందనలు. నా అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పాలంటే 2 చరణాలు చాలా బాగా పాడావు. ధన్యవాదాలు సార్. 2 చరణాలు చాలా బాగున్నాయి. పల్లవిలో కొంచెం అసంతృప్తి కలిగింది కొన్ని చోట్ల. తర్వాత నిజంగా ఒక మాట చెప్పాలి, ఇంత గొప్ప బాణీని స్వరపరిచినందుకు మణిశర్మ గారికి తెలుగు జాతి యావత్తు రుణపడి ఉంది. అంత మంచి బాణి. తర్వాత నిన్ను చూశాకే నిజమైనాను అంట. అసలు ఎలాంటి మాట రాశారు వేటూరి గారు. అలతి 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 మాటల్లో అల్పమైన శబ్దాల్లో అనల్పమైన అర్థాన్ని ధ్వనింపజేశారు వేటూరి గారు. చిన్న చిన్న మాటల్లో అందరి మేలు కలయిక. సోను నిగం గారు ఎంత బాగా పాడారు. అంతా చాలా బాగుంది. నాకు 2 చరణాలు నచ్చాయి. పల్లవిలో మాత్రం కొంచెం అసంతృప్తి ఉంది, అంతే. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా పాడావమ్మా కార్తికేయ. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా పల్లవి ఆయన చంద్రబోస్ గారు అంత తృప్తిగా లేనప్పటికీ బహుశా ఓ చెంచలా ఆ లా అనే ల్యాండింగ్ నోట్ ఉంది కదా,
ఆ నోట్ మీద జాగ్రత్తగా ఎంత వాల్యూమ్ ఇవ్వాలో అంత వాల్యూమ్ ఇవ్వడం, ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అది ఇవ్వడం అనేది ఎలాంటి స్కిల్ అవసరం అంటే, ఒక 18 గంటలు సముద్రాల మీద వీటి మీద జర్నీ చేసిన తర్వాత ఒక పైలట్ విమానాన్ని ఇంకొచ్చేసింది కదా అని చెప్పి కంగారు పడకుండా 18 గంటల తర్వాత కూడా అంతే స్మూత్గా ల్యాండ్ ఎలాగైంది తెలియకుండా ల్యాండ్ చేస్తారు. ఒకసారి ల్యాండింగ్ బంపీగా ఉంటుంది, జర్కీగా, తెలుసా? అవును సార్. స్మూత్ ల్యాండింగ్. ఒకసారి బహుశా చెంచలా వరకు అను తోట ఆర్కెస్ట్రా. బహుశా చెంచలా. ఇప్పుడు నేను విడిగా అనుమన్నాను కాబట్టి నీకు కొంచెం టెన్షన్ వచ్చింది. ఇందాక నీ పెర్ఫార్మెన్స్ అది కూడా లేదు, హాయిగా నువ్వు ఎంజాయ్ చేస్తూ పాడావు. సో దట్స్ వాట్ మేడ్ ద డిఫరెన్స్. చాలా చక్కగా పాడావు, అభినందనలు. ధన్యవాదాలు సార్. నాకు మణిశర్మ గారు స్వరపరిచిన పాటల్లో చాలా ఉన్నాయి ఇష్టం. ముఖ్యంగా కొన్ని హ్యాండ్ పిక్డ్ ఐటమ్ సాంగ్స్ ఏంటంటే యమహానగరి మన దీంట్లో చిరంజీవి గారిది, తర్వాత బహుశా ఓ చంచల ఈ పాట, తర్వాత సదాశివ సన్యాసి, డిస్టర్బ్ చెయ్యకు అని ఒక పాట ఉంది అతిథిలో, అది నాకు చాలా ఇష్టం అరేంజ్మెంట్ అది. సో ఇట్లా ఈ 4 ప్రధానంగా చెప్పచ్చు. ఏదేమైనా గుణశేఖర్ గారి కాంబినేషను, మణిశర్మ గారు గుణశేఖర్ గారు అంటే అది చాలా స్పెషల్ కాంబినేషన్. అది ఒక్కొక్కసారి కొందరు కాంబినేషన్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక డైరెక్టర్కి వాళ్ళ అద్భుతాలు సృష్టిస్తారు. సో వాళ్ళ కాంబినేషన్ చాలా ఇష్టం నాకు, చాలా స్పెషల్ కాంబినేషన్ అది. నా పాటల్లో ఆయనకి ఇష్టం ఏంటంటే, తను నా దగ్గర కీబోర్డ్ వాయించే రోజుల్లో చేసిన ఏ జన్మదో ఈ సంబంధము అనే పాట ఒకటి ఉంది, రక్షణ అనే సినిమాలోది. అది ఆయనకి చాలా ఇష్టం. కలిసిన ప్రతిసారి దాని గురించి మాట్లాడుకుంటాం. ఈ మధ్యకాలంలో నా దగ్గర జీవన్ బాబు ప్రోగ్రామ్ చేసిన పాటలో బద్రీనాథ్ సినిమాలో వసుధార అనే పాట ఆయనకు చాలా ఇష్టం. ఫోన్ చేసి చాలాసేపు మెచ్చుకున్నాడు కదా ఆ పాట బొబ్బా అని చెప్పి. సో ఇట్లా చాలా ఇష్టం నా పాటలు. వాటిలో ప్రధానంగా చెప్పాలంటే ఇవి 2 వస్తాయి. సో పరస్పరం మేము ఇష్టపడే పాటల లిస్టు మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జడ్జెస్. ధన్యవాదాలు సార్. Keep it up. God bless you. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఈ సెమీఫైనల్స్ మనీష్ శర్మ సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రణీత. చిన్న తప్పులే కామన్ కమాన్ నవ్వమంటూ వేడుతున్నది సహజం. ఆ నింగిరాలిందా అట్లాంటిక్ పొంగిందా తుఫాను రానుందా అడవా పేద పడనుందా ముడిగా ఉండదయ్యా నన్ను ముద్దల ముంచాలయ్యా హే దూరంగా వెళ్ళొద్దయ్యా నన్ను
మొదటిసారి ఇలా జరిగితే కలహం, ముందు ముందు కలిసి ఉండుటే ఖాయం. జూన్ ఎండ ముగిసాక జూలై వాన వస్తుంది, ఈ తీరు చూసాక అలాగే ఆవిరవుతుంది. మాటల్లో ముంచావమ్మా నన్ను, టోటల్ గా నెక్కావమ్మా యమ్మో. మా ఏదో చేసావమ్మా నన్ను, మొత్తంగా మార్చావమ్మా. జాలి 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 విన్నా నీ కహాని, రాజా ఆనస్తాని మెచ్చాడే నీ బాణి. చేకో చింతమాని అందించే జవాని, ఏదేమైనా కానీ జై బోలో భవాని. La 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 la. Hey 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 la 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 la. ఎంత హుషారుగా పాడావో, ప్రతి లైన్లోనూ ఎంత ఎక్స్ప్రెషన్ ఉండాలో అంత ఎక్స్ప్రెషన్ ఉంది. అసలు ఎక్స్ప్రెషన్ అంటూ ఉంది మొత్తానికి. ఎన్ని వేరియేషన్స్ చూపించావో, ఎంత బాగా పాడావో. సుజాత గారి సింగింగ్ అంటే మణిశర్మ గారికి చాలా ఇష్టం. ఆవిడ చేత మాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఆవిడ పాడారు, అన్ని సూపర్ హిట్సే. అసలు ఆ టైంలో వచ్చిన సాంగ్స్ అన్నీ ఎంత బాగున్నాయో అసలు. మణిశర్మ సార్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ నాన్న. Thank you ma'am. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. Thank you ma'am. ప్రణీత నమస్తే. చాలా బాగా పాడావు. సునీత గారు చెప్పినట్టు ప్రతి వాక్యంలో కూడా ఏదో ఒక భావ ప్రకటన ఉంది. నేను మణిగారికి రాసిన, నాకు తెలిసి 2వ పాట ఇది. ఈ సినిమా నుండి దాదాపు ఇంకా ప్రతి సినిమాలో రాస్తూ వస్తున్నాను. ఒక 100 సినిమాలకు పైగా రాశాను. ఒక 250-300 పాటలు రాశాను ఆయనకి, మణిగారు. ఎన్నో మంచి పాటలు రాశాను. హీరో పరిచయ గీతాలు రాశాను, ప్రేమ గీతాలు రాశాను, విరహ గీతాలు రాశాను, శృంగార గీతాలు రాశాను. ఎన్ని మంచి పాటలు రాశాను అంటే అన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి మణిగారికి రాసిన పాటలన్నీ కూడా. అలాంటి అవకాశం నాకు వచ్చినందుకు, నాకు ఇచ్చినందుకు మణిగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాట మొదటి నుంచి చివరి వరకు గీతం అనే అశ్వం మీద, అంటే గీతాశ్వం మీద సారీ సారీ పాటను గీతాశ్వం మీద స్వారీ చేశారు. థ్యాంక్ యూ సార్. ప్రణీత చాలా చక్కగా పాడావమ్మా. కానీ ఒక స్కేల్ డౌన్, ఒక 2 సెమిటోన్స్ డౌన్ చేసి పాడగలిగితే, అంటే పాడలేకపోయావని కాదు, బట్ వినడానికి ఇంకొంచెం కంఫర్టబుల్గా, ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటుందని నా భావన. ఇది ఒరిజినల్ స్కేల్ ఉన్న పాడావు నువ్వు? ఒరిజినల్ స్కేల్స్. ఎంతది? జియా? జీలో. ఒకసారి ఎఫ్ ఇవ్వండి. పల్ల పాడు. సారీ 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 అంటుందో కుమారి, ప్యారి బ్రహ్మచారి మన్నించే సారీ. నిన్నే ఏరి కోరి చేరిందో చిన్నారి, నువ్వే లేని దారి సహారా ఎడారి. తాగించాలా బిస్లరీ, ఏ తినిపించాలా క్యాడ్బరీ. ఓకే అమ్మా, ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క గాయకులు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ మోడల్ని పెట్టుకున్నప్పుడు తొందరగా వాళ్ళు ఒక ఉన్నతిని సాధించడానికి అవకాశం ఉంది. సో నువ్వు, నీ ఫేవరెట్ సింగర్ ఎవరు ఫీమేల్ సింగర్స్లో? సుశీల గారు, జానకి గారు. ఓకే, ఇంకా? చిత్ర గారు, సునీతమ్మ. బట్ నువ్వు సునీతి చౌహాన్ పాటల్ని ఇష్టపడడం మొదలుపెట్టి ఆవిడ్ని ఇమిటేట్ చేస్తున్నావు అనుకో, కొంత అది కొంత పరిణతిని కలిగిస్తూ ఉంటుంది. సో నియరెస్ట్ ఏంటంటే సునీతి చౌహాన్కి దగ్గరగా ఉన్నప్పుడు అది పట్టుకోవడం ఈజీ. అది ఒకసారి ఒక స్టెప్ ఎక్కిన తర్వాత నువ్వు ఎట్లాగన్నా ఏమైనా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మన టాలెంట్ని. బట్ సునీతి చౌహాన్ టైప్ అది. సునీతి చౌహాన్ అంటే ఎక్కువగా ఇట్లాంటి కొంచెం పెప్పీ సాంగ్స్ పాడుతూ ఉంటుంది. బట్ ఆ అమ్మాయి క్లాసికల్ కూడా చాలా బాగా వచ్చు. ఏ జానర్లో చాలా చక్కగా పాడగలదు. బట్ ఆ గాత్ర ధర్మానికి నీకు దగ్గరగా ఉంది కాబట్టి నువ్వు కొంచెం తన టెక్స్చర్ నువ్వు పట్టుకోవడానికి ట్రై చేయి ఫ్యూచర్లో. అది నీకు హెల్ప్ చేస్తుంది బాగా. చాలా చక్కగా పాడావు, అభినందనలు. ఇప్పుడు మణిశర్మ గారికి ఒక అబ్బాయి ఉన్నాడు, సాగర్ అని. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళిన ప్రతిసారి కూడా వాడికి 4-5 ఏళ్ళు ఉండే వయసులో ఆ పియానో మీద కూర్చుని ఏదో ఇట్లాగా వాయిస్తూ ఉండేవాడు. 100 ఏళ్ళు. ఒక్క నిమిషం. హలో,
బ్రో రింగ్ అవ్వలేదు ఏంటో ఇప్పుడు చూసా మిస్ కాల్. ఏం చేస్తున్నారు? ఏంలే ఊళ్ళోనేనా? ఇక్కడ ఉన్నా. ఇక్కడ పాడుతా తీగాలో మీ పాటలు పాడుకుంటున్నాం. అవునా? అవును, అది పిలిచాడు మళ్ళీ ఏం చెప్పలేదే. ఎవరు? మా అనిల్. బహుశా ఓ చెంచల ఒక అబ్బాయి పాడాడు ఇప్పుడే. అద్భుతం. ఆ కంపోజింగ్ చాలా ఎంత ఒక హెవెన్లీ కంపోజింగ్ అని చెప్పి సునీత అయితే ఇంకా మెల్ట్ అయిపోయి ఇక్కడ ఏడుపు ఒకటే తక్కువ. మీరు చెప్పడం నాకు చాలా మీరు చెప్పడం నాకు ఇంకా అది నేను మీ ఆస్కర్ అవార్డు నేను తీసుకున్నంత హ్యాపీనెస్. చాలా హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తాం మంచి మంచి పాటలు. సాగర్ బాగున్నాడా? సాగర్ అందరు బాగున్నారు. ఓకే. లవ్ యూ అన్న. అడిగాను చెప్పండి. చెప్పండి. అలాగే లవ్ యూ మనన్న. మీకు చరణ్ విష్ చేస్తున్నాడు. సరే సరే. ఓకే, థ్యాంక్ యూ. సాగరు ఆ పియానో మీద కూర్చుని టింగ్ 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 అంటా ఉండేవాడు. అప్పుడు వాడికి నేను మనుషులకి నిక్ నేమ్స్ పెట్టే అలవాటు ఉంది కదా. ఏంటి వీడు ఉడతలా ఉన్నాడు అన్నాను. ఉడత అంటే మ్యూజిక్ నేర్పిస్తున్నాను మెల్లిగా వస్తున్నాడు. అటువంటి ఆ ఉడత బాగా పెద్ద అయ్యి 1991లో మణిశర్మ గారు నాకు ప్రోగ్రామ్ చేసిన బంగారు కోడిపెట్ట సూపర్ హిట్ సాంగ్ ఏదైతే ఘరనమ్మగుడిలో ఉందో దాన్ని రీమిక్స్ చేసి మళ్ళీ వేరే వర్షన్ మగధీర కోసం 2009లో రికార్డ్ చేసినప్పుడు ఈ ఉడతే దాంట్లో ప్రోగ్రామింగ్ చేసింది మెయిన్గా. సో అదొక అచీవ్మెంట్, అదొక మరపురాని అనుభూతి. తండ్రి కొడుకు కూడా ఒకే పాటకు పనిచేయడం, ఆ పాటలు వైవిధ్యంగా రావడం, వాళ్ళ రంగాల్లో షైన్ అవ్వడం. తను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. తర్వాత చిరంజీవి గారి సినిమాలకు వాటికి కూడా అంత పెద్ద చేసే స్థాయికి ఎదిగాడు. సో వీళ్ళందరితోనూ నాకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ లెట్స్ కంటిన్యూ. థ్యాంక్ యూ ప్రణీత. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఫైనల్స్కి ముందు జరుగుతున్న లాస్ట్ రౌండ్ ఆఫ్ సెమీఫైనల్స్ అంటే ఇవాల్టి ఈ ఎపిసోడ్ అయిన తర్వాత రేపటి ఎపిసోడ్ ఆఖరిన ఈ ఆరుగురిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అండ్ మిగిలిన నలుగురు ఫైనల్స్కి ఎంట్రీ ఇస్తారనమాట. మళ్ళీ రేపు మరికొన్ని మణిశర్మ గారి సూపర్ హిట్ సాంగ్స్తో మళ్ళీ కంటిన్యూ అవుదాం. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్.